అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు నిన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాటితో పాటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి మీదుగా హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో నిన్న సాయంత్రం అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ అర్ధరాత్రి వరకు విస్తృతంగా వ్యాపించి కురిసిన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావం చాలా ఎక్కువ అవుతుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా రాబోయే 3 రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికీ ఎల్నినో ఎఫెక్ట్ తోటి కురవాల్సినటువంటి వర్షం కురవకపోగా లోటు వర్షపాతము జూన్, జూలై నెలలో నమోదైంది. సో ఈ పరిస్థితులలో గత 10 రోజుల క్రితము బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావం కారణంగా ఆ ద్రోణి బలపడడంతో అల్పపీడనంగా మారి 3-4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. తర్వాత గ్యాప్ తీసుకున్నటువంటి వరుణుడు ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం యొక్క ప్రభావంతో కూడా మళ్లీ తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా వర్ష సూచన ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఈ రోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, వికారాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు ఉన్నాయో ఇవి అన్ని కూడా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్నటువంటి జిల్లాలు. ఇప్పటికీ ఇదంతా కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతము. ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మొదటి నుంచి కూడా అడపదడప వర్షాలు పడుతూనే ఉన్నాయి. కానీ దక్షిణ తెలంగాణతో పాటు అటు పశ్చిమ తెలంగాణ జిల్లాలో కూడా వర్షం అయితే ఇప్పటి వరకు అనుకున్నంత స్థాయిలో పడలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి వికారాబాద్ అయినా, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో కురవాల్సినటువంటి వర్షం కురవక లోటు వర్షపాతం అక్కడ నమోదవుతుంది. సో ఇప్పటి వరకు అత్యల్పంగా హనంకొండ, వరంగల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో తీవ్రమైనటువంటి కరువు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఒకవేళ లోటు వర్షపాతం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో నిన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, జగిత్యాల, జనగాం, ములుగు, మంచిర్యాల జిల్లాలో నిన్న వర్షాలు కురిశాయి. వీటితో పాటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి మీదుగా హనంకొండ, వరంగల్, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు అయితే నిన్న కురవడం జరిగింది. సో ఇక హైదరాబాద్ సిటీలో కనుక మనం గమనిస్తే హైదరాబాద్ నగరంలో నిన్న సాయంత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ కూడా అర్ధరాత్రి వరకు కూడా విస్తృతంగా వ్యాపించి కురిసినటువంటి భారీ వర్షంతో అయితే నగరం రాత్రి తడిసి ముద్దైందని చెప్పొచ్చు. హైదరాబాద్ సిటీలో నిన్న రాత్రంతా కూడా కుండపోత వర్షం చాలా చోట్ల కూడా పడ్డది. అంటే ఈ వానాకాలం సీజన్ లో కురవాల్సినటువంటి వర్షం కురవకపోగా నిన్న రాత్రి మాత్రము
అధిక వర్షపాతము జిహెచ్ఎంసీ పరిధిలోని చాలా సర్కిల్లో పడడంతో కూడా ఆ రోడ్లన్నీ జలమయం అయిపోయి లోతట్టు కాలనీలు కూడా నిన్న చాలా చోట్ల కూడా నీటిమయం అయిపోయాయి. సో మొదటిసారి హైదరాబాద్ సిటీలో భారీ వర్షం అయితే నిన్న నమోదైందని చెప్పవచ్చు. అయితే ఇటు ఐఎండి భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా చూసుకుంటే భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుంది. దాంతో పాటు సునీత ఇటీవల ఇస్రో కూడా వెల్లడించినటువంటి ఏదైతే మన ఫొటోస్ ఉంటాయో ఛాయాచిత్రాలు, ఇస్రో ఛాయాచిత్రాల్లో కూడా భారతదేశ వ్యాప్తంగా 60-70% మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంది. ఈ మేఘాలు కూడా చాలా చురుగ్గా కదులుతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా కూడా భారీ వర్ష సూచన ఉంటుంది. అందులో భాగంగా తెలంగాణ, ఏపీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కుండపోతగా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా ఇస్రో ఇటీవల తీసినటువంటి ఫొటోస్ లో కూడా గమనించడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాతావరణంలో కనిపిస్తున్నటువంటి విభిన్న పరిస్థితుల వల్ల కావచ్చు భారీ వర్షం అయితే కురుస్తుంది అనేటువంటి ఒక రకమైనటువంటి ఆశ అయితే ప్రజల్లో కలుగుతుంది. సో ఈ రోజు కనుక చూసుకుంటే ఉదయం అంటే నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా రాత్రి గాని ఈ రోజు ఉదయం గాని కంప్లీట్ గా కూడా తెలంగాణ వ్యాప్తంగా మేఘావృతమైనటువంటి వాతావరణము, కాస్త చీకటిమయమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ వాతావరణం కనుక చూసుకుంటే రాబోయే కొద్ది గంటల్లో భారీగా వర్షం పడుతుంది, వరదలు వస్తాయి అనేటువంటి ఒక ఆశ అయితే కలుగుతుంది. కానీ మధ్యాహ్నం వరకు వచ్చేసరికి అయితే సడన్ గా వాతావరణం చేంజ్ అయిపోతుంది, మళ్ళీ ఎండ వస్తుంది, యథావిధిగానే ఎండాకాలం ఉన్నట్టుగానే ఉక్కపోత ప్రారంభమవుతుంది, వేడి ప్రారంభమవుతుంది. సాయంత్రానికి వచ్చేసరికి మళ్ళొకసారి ఈదురుగాలు వస్తున్నాయి, అదే మళ్ళీ వర్షం పడుతుంది కావచ్చు అనేటువంటి పరిస్థితి వాతావరణంలో కనిపిస్తుంది. కానీ భారీగా మాత్రం వర్షం పడకపోవడంతో రైతాంగం అయితే ఇంకా నిరాశజనకంగా ఉందని చెప్పవచ్చు. కురుస్తున్నటువంటి కొద్దిపాటి వానతో కూడా సంతోషపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైనటువంటి లోటు వర్షపాతమే కొనసాగుతుంది. భారీ వర్షం ఎక్కడ పడలేదు, చెరువుల్లోకి నీళ్లు రాలేదు, వాగులు ప్రవహించలేదు, నదులు ప్రవహించలేదు, భూగర్భ జలాల నీటి మట్టం కూడా పెరగలేదు. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికీ వానాకాలంలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రెండు కీలకమైనటువంటి నెలలు కూడా పూర్తయిపోయి జూన్ అయిపోయింది, జూలై కూడా ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ గా వస్తుంది. ఇంకా ఆగస్టు నెలలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటాయి. ఈసారిగా వ్యవసాయ రంగానికి అయితే పంటలు పండే పరిస్థితి కనిపించలేదు, కరువు పరిస్థితి కంప్లీట్ గా వచ్చిందని చెప్పవచ్చు. ఒకవైపు ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా వ్యవసాయ శాఖ కూడా చాలా స్పష్టంగా రైతాంగానికి ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు నిన్నటి నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు వేదికల్లో కూడా ప్రత్యామ్నాయ పంటల సాగుపై కూడా రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. అంటే నీటిని, సాగునీరు ఎక్కువగా ఉపయోగపడేటువంటి పంటల్ని రైతులు పండించుకోకుండా తక్కువ నీటితోటి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి పంటలు పండించుకోవాలి, ఆరుతడి పంటలు పండించుకోవాలని కూడా రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతు వేదికల్లో ఈ అవగాహన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అంటే వర్షాలు లేవు కాబట్టి, ఎక్కువగా నీరు లేదు కాబట్టి భూగర్భ జలాల్లో కూడా అడుగంటు పోయినటువంటి పరిస్థితులలో వరి గాని, పత్తి గాని, మొక్కజొన్న లాంటి పంటలు పండిస్తే అవి ఎక్కువగా నీటిని ఉపయోగించుకునేటువంటి పంటలు కాబట్టి అలాంటి పంటలు పండించుకోకుండా పెసర్లు గాని, బొబ్బర్లు గాని, మినుములు గాని, కొర్రలు, అరికెలు ఇలాంటి పంటలు పండించుకొని రైతాంగం లాభం పొందాలని, ఇలాంటి పంటల వల్ల కూడా దిగుబడి ఎక్కువగా వస్తుందని కూడా వ్యవసాయ శాఖ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే అటు ఫార్మర్స్ కి కలిగిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా స్పష్టంగానైతే రైతాంగానికి అర్థమవుతుంది రాబోయే రోజుల్లో వానలు పడవు అనేటువంటిది ఒక రకమైనటువంటి అభిప్రాయానికి అయితే రైతాంగం వచ్చి ప్రతి రోజు కూడా అదే చర్చించుకుంటున్నారు. సో అంటే గతంలో పోయిన సంవత్సరం ఎలాంటి పరిస్థితి ఉండే, అంతకుముందు ఎలాంటి పరిస్థితి ఉండే, ఈ సమయానికి ఎంత వరద వచ్చింది, చెరువులు ఎట్లా నిండి మత్తర్లు పడ్డాయి, వాగులు నదులు ఎట్లా ప్రవహించినాయి, ఇప్పుడు ఏంది గింత గోసవుతుంది నీటికి, వానలు పడట్లేదు అనేటువంటిది ఈ రోజు కూడా కొనసాగుతుంది ఉంది సునీత. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఏర్పడినటువంటి ఏదైతే వాయుగుండం ఉందో బంగాళాఖాతంలో, ఈ వాయుగుండం కనుక పూర్తి స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తే భారీగానైతే వర్షాలు పడాలనైతే రైతాంగం కోరుకుంటుంది సునీత.
థ్యాంక్ యూ రాజు పటేల్.